కాకరకాయ టమాటా ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ అస్సలు చేదు ఉండదు, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, 3-4 వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ మీడియంగా పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగాక ఇందులో దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి కొంచెం వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 3 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. టమాటా పూర్తిగా మగ్గిపోవాలి. మూత పెట్టుకొని టమాటాను పూర్తిగా మగ్గించుకోవాలి. ఈలోపు కాకరకాయ ఈ విధంగా గింజలు తీసేసి పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటా మగ్గిపోయాక సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కాకరకాయ కూడా ఒక 10 నిమిషాలు పూర్తిగా మగ్గిపోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా మొత్తం పూర్తిగా ఫ్రై కావాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట పైన ఉడికించుకోవాలి. కారం ఉప్పు వేసాక ఈ విధంగా దగ్గరకు అయ్యేంత వరకు కూరని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కూర దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. 2 రోజులు నిల్వ ఉంటుంది.